వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పాలకొల్లు సమీపంలోని దగ్గలూరు వద్ద ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించి దాన్ని ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఈ నెల 4వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగ్బాటి రాజగోపాల్ ఉన్నారు. సరే, ఏంటి అఖిలపక్ష సమావేశంలో ఏం చర్చించబోతున్నారు, ఈ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడుతారు సార్? ఇప్పుడు గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలని అంటే పార్లమెంట్ నియోజకవర్గం ఒక మెడికల్ కాలేజీ చొప్పున వాళ్ళు ప్రారంభించారు. అందులో 7 ప్రారంభమని ఇంకా 10 ఉన్నాయి. ఈ 10 మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ ప్రైవేటేషన్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఆ విధమైనటువంటి ఉద్దేశంతో మొత్తం 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందులో మన పాలకొల్లు మెడికల్ కాలేజీ ఒకటే. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా 17 మెడికల్ కాలేజీలు ఆనాడు గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడి ప్రాంతాల జిల్లాలనే పెట్టినటువంటి కాలేజీలు అయ్యి ఒక్క అమలాపురం పాలకొల్లు కొంచెం డెవలప్డ్ ఏరియాలో పెట్టారు తప్ప మిగిలిన 15 కాలేజీలు కూడా వెనుకబడి ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలు అయ్యి ఆ కాలేజీలు పెట్టడం వల్ల ప్రజలకి రోగులకి వైద్య అవసరాలు కానివ్వండి, హాస్పిటల్ అభివృద్ధి అవ్వటం కానివ్వండి అనేక ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కాలేజీలకు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాలకొల్లు లాంటి కాలేజీ రావటం వల్ల అది తాడిపల్లిగూడానికి, ఆత నియోజకవర్గానికి, నసాపూర్కి, బేవ నియోజకవర్గానికి సెంటర్ పాయింట్గా ఈ 60 ఎకరాల్లో ల్యాండ్ ఎక్వైరీ చేశారు, బేస్మెంట్ వేశారని జరిగినాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం 15 నెలలు అయింది వచ్చి దాన్ని పట్టించుకోలేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది అంచేత ప్రైవేటు కాలేజీలు కాకుండా ప్రభుత్వం నడపాలని ఎందుకంటున్నామంటే మేము గుర్తు చేస్తున్నాం. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆయన ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హ్యాండ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టి మొత్తం ఈ మెడికల్ కాలేజ్ అన్నింటిని కూడా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద కలిపి ఆనాడు ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆరోగ్యశ్రీ 108, 104 అని తీసుకొచ్చి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి ముఖ్యమంత్రి కూడా ఏదో ప్రయత్నం చేసి ఈ ప్రజలకి వీలున్నటువంటి చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వం కాదు నడపలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆనాడు చెప్పింది ఏంటంటే 8,840 కోట్లు అవుతుంది ఈ 17 కాలేజీలకి అని బడ్జెట్ వేశారు. అది జగన్మోహన్ రెడ్డి. అది 1,450 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం వల్ల చాలా కొన్ని మెడికల్ కాలేజీలు బేస్మెంట్ దాకా వచ్చినాయి. ఒక 1000 కోట్లు ఇది 8,000 కోట్లు ఖర్చు పెడితే 3 ఏళ్ళలో మొత్తం ఈ ప్రైవేట్ కాలేజీలను కూడా నిర్మాణం అయ్యే పరిస్థితి. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 3 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో మీరు 8,000, 9,000 కోట్లు ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీకి. ఇది క్వశ్చన్ మార్కు. ఇది ప్రజలు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన పాలసీ ఏంటంటే ఆయన అన్నీ కూడా ప్రైవేటు పరం చేసేసి ప్రైవేటు వాళ్ళు కట్టబెట్టడానికి ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నాడు. అసలు గీత యూనివర్సిటీ గురించి పేరెత్తాల్సిన అవసరం ఉందా? గీత యూనివర్సిటీ ఎవరిది? ప్రైవేటుది మెడికల్ కాలేజీ. అది ఎవరిది? బాలకృష్ణ అల్లుడిది. యాక్చువల్గా ఆయన అసెంబ్లీలో గీత యూనివర్సిటీని ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది, ఉమ్మడి స్టేట్లో ఈనాడు రంగారావు మెడికల్ కాలేజ్ ఉంది, గుంటూరు మెడికల్ కాలేజ్, ఏంటి ఏం చెప్పలా? ఆ గీత యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ గురించి చెప్తారు. అంటే ఏంటి? వీళ్ళ యొక్క వ్యాపారాలని, వీళ్ళ బంధువుల వ్యాపారాలని, వీళ్ళ సామాజిక వ్యాపారాలను కాపాడుకోవడానికి ఈనాడు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అది ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలకి కాకుండా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించాలి. ఎందుకంటే ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఏళ్ళు డబ్బులు పెట్టట్లా. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీకు 100 రూపాయలు 60 రూపాయలు ఆడు ఇస్తున్నప్పుడు నీకు ఎందుకు నువ్వు ప్రైవేట్ వాడు కావాలి అంటే మొత్తం ఇప్పుడు కట్టినటువంటి అన్నీ కూడా కోట్లాది రూపాయలు ఆడికి ఉపయోగపడే విధంగా ప్రైవేట్ వాడికి ఇస్తే వాళ్ళు మొత్తం లబ్ధి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. రెండోది, ఈనాడు ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏంటి?
ఖచ్చితంగా ఏంటంటే రిజర్వేషన్లు అమలు జరపాలి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ అమలు జరపరు. సీకే గుజరాత్ మోడల్ అని చెప్తున్నారు. గుజరాత్లో విషయం ఏంటి తెలుసా? గుజరాత్లో ప్రైవేటు దానికే ఇచ్చారు పీపీపీ. దానికి తెలుసా ఏ కేటగిరీ 8 లక్షలు, బి కేటగిరీ 16 లక్షలు, సి కేటగిరీ 30 లక్షలు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కాలేజీలు చేయటం వల్ల వాళ్ళు చేసేది ఒక సామాన్య ప్రజలు ఏ కేటగిరీ మెరిట్లు చుట్టూ 8 లక్షలు అంటే 4 ఏళ్ళు 432 లక్షలు అంటే సుమారు 40 లక్షల రూపాయలు పే చేసేవాడు ఏ కేటగిరీ కింద సీట్ వచ్చినట్టుగా చదవగలుగుతాడా ఒక సామాన్యుడు. బి కేటగిరీ 16 లక్షలు, 16 అంటే 4-16 సంవత్సరం 16 లక్షలు, 4-16 లక్షలు వాడు చదవగలుగుతాడా. సి కేటగిరీ 2 కోట్లు 3 కోట్లు అవును. కాబట్టి ప్రైవేటు మెడికల్ కాలేజీలు అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈ డబ్బు ఉన్నప్పుడు చదువుకోవడానికి వ్యాపారం చేసుకోవడం వీలు ఉంటుంది తప్ప ప్రజలకు కానీ పేదోళ్ళకి కానీ వైద్య అవసరాల నిమిత్తం జరిగే అవకాశం లేదు. అట్లాగే మేము కూడా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పాడు 100% సిజేరియన్ ఆపరేషన్లో ప్రైవేట్ హాస్పిటల్ అవుతారని చెప్పాడు ఈ పెద్ద మనిషి. నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ చదువుతున్నప్పుడు నువ్వు ఈనాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు సిజేరియన్లు జరగట్లేదు? సిజేరియన్లు జరగడానికి నువ్వు ఆపరేషన్ థియేటర్లు ఇవ్వాలి కదా, మెడిసిన్స్ ఇవ్వాలి కదా, స్పెషలైజేషన్ డాక్టర్ని అపాయింట్ చేయాలి కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి కదా, స్కానింగ్ మెషిన్లు ఏర్పాటు చేయాలి కదా, వాళ్ళ ఆర్థోపెడిక్ మీకు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ వాళ్ళందరూ హ్యారం చేయాలి కదా. ఇవే చెప్తున్నారు అసెంబ్లీలో 90% సిజేరియన్ ఆపరేషన్లో ప్రైవేట్ హాస్పిటల్ చదువుతానని చెప్తున్నావు. మరి అటువంటిప్పుడు నువ్వు ఈ 90% జరుగుతున్నప్పుడు ఇంకెందుకు అటు మొత్తం అన్ని ప్రైవేట్ భారం చేస్తే అసెంబ్లీ కూడా ప్రైవేట్ చేస్తే అవకాశం వస్తే అసెంబ్లీ కూడా అమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నైజం ఏంటంటే అతను ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ పాలసీ కూడా అంతే. ఒక ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా ఈ వైద్యం ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే రాజ్యాంగ ప్రకారం కొన్ని రంగాలని స్టేట్ సెంటర్ పెట్టారు. దాన్ని కంకరెంట్ లిస్ట్ అంటారు. కంకరెంట్ లిస్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి చేయాలి. ఉమ్మడి జాబితా అంటారు దాన్ని. వ్యవసాయ రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, విద్య కానీ, వైద్య కానీ ఇవన్నీ కూడా ఉమ్మడి దాంట్లో ఉంది. ఉమ్మడి జాబితాలో ఉంది. ఎందుకు ఉమ్మడి జాబితాలో ఉంది? ఈనాడు ఏ దేశమైనా సరే అభివృద్ధి అవ్వాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఎడ్యుకేషన్ ఏ రేషియోలో ఉంది, వైద్యం ఏ రేషియోలో ఉంది, వాళ్ళకి జీవన పరిస్థితులు ఏ రేషియోలో ఉంది, ఇవన్నీ లెక్కలేసి వాళ్ళు లెక్కేస్తారు. ఈ లెక్కలేయాలంటే ఇవన్నీ కూడా జరగాలి. కాబట్టి కంకరెంట్ లిస్టులో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి లిస్టులు తీసుకొచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నీ బాధ ఏంటంటే 40% కొన్ని ఖర్చు పెట్టలేవా? నువ్వు 100 రూపాయలకు 60 రూపాయలు ఇస్తున్నప్పుడు 40 రూపాయలు ఖర్చు పెట్టలేవా? ఇది కేవలం ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, ప్రైవేటు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ వాళ్ళని వాళ్ళని ప్రోత్సహించి వీళ్ళ యొక్క లావాదేవీలు వీళ్ళ యొక్క డబ్బులు సంపాదించుకోవడం చేయటం తప్ప ఇది ప్రజలు నాశనం చేసి విద్యని మొత్తం ప్రైవేటు పరం చేసి చదువు కూడా అవకాశం లేకుండా చేయటం, ముఖ్యంగా దళితులకి, పేదోళ్ళకి, ఇతర కులాల నుండి పేదవాళ్ళకి చదువు కూడా అవకాశం లేకుండా చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. నేను స్వయంగా మా అబ్బాయి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. మా అబ్బాయి ఏ కేటగిరీ సీట్ వచ్చింది. ఏ కేటగిరీ సీట్ వస్తే సడన్గా అప్పుడు అది 13 లక్షలు ఫీజు పెంచేసి జీవో పెంచేసి ఇచ్చారు. మేము జాయిన్ చేయాలని పరిస్థితి. వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. నన్ను అది జీవో పెంచాలంటే ఇది కమిటీ ఉందా, కమిటీ ద్వారా పెంచాలి తప్ప అని చెప్తే అప్పుడు కొట్టేస్తే అప్పుడు 5 లక్షలే హైకోర్టు ఫిక్స్ చేసింది. 5 లక్షలు ఫిక్స్ చేయటం వల్ల కూడా అప్పుడు నేను ఎడ్యుకేషన్ లోన్ పెట్టి ఇప్పుడు కట్టుకుంటున్నా. అతను గవర్నమెంట్ డాక్టరు, అందులో సగం ఈఎంఐ వెళ్ళిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. మరి మా ఊళ్ళో ఇట్లా ఉంటే అసలు పేదోళ్ళు అసలు ఆ చదువు కూడా అలా అవకాశం ఉంటుందా? కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా పాలకొల్లు మెడికల్ కాలేజీని ప్రభుత్వం నిర్వహించాలి, ప్రైవేటు పరం చేయకూడదు. ఈ 17 కాలేజీలతో పాటు 17 కాలేజీలు కూడా 7 కాలేజీలు ఆల్రెడీ అవుతున్నాయి కాబట్టి 10 కాలేజీలు కూడా ప్రైవేట్ పరం అవ్వడానికి ఉపసంహరించుకోవాలి. అవసరమైతే ఎంతవరకు సరే వెళ్తారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు వచ్చిన 4వ తారీఖున పెద్ద ఎత్తున ఈ దగుర్లలో మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలి, ప్రైవేటు పరం ఇవ్వకూడదని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు కూడా రౌండ్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు కూడా తప్పనిసరి రండి. ఇది ప్రజాహితమైనటువంటి సమస్య, ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య. ఇది విద్యం అవసరం కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలని చెప్పేసి మాకు ఆవేదన, ఆందోళన, మా డిమాండ్ కూడా. అలాగే ఈ జిల్లా ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి. ఇప్పుడు రాక వచ్చిన అవకాశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని బాధ్యత వహించాలి.
లేకపోతే రాబోయే కాలంలో వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రజలకి. నువ్వు చంద్రబాబు టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదు. చంద్రబాబు టైంలో ఒక్క మెడికల్ కాలేజ్ రాలేదు. ఇప్పుడు ఆయన చెప్పాడు అసెంబ్లీలో 18 మెడికల్ కాలేజీలు ఏమో ప్రైవేట్ పరంగా ఉన్నాయి, 18 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఒక్క కాలేజీ కూడా రాలే ఈ టైంలో. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. గత ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వం చేసినవి నువ్వు చేయకూడదని ఏముంది? ప్రజలకు ఉపయోగపడితే నువ్వు కంటిన్యూ చేయాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు తీసుకొచ్చాడు. అది ఈయన పాలసీ కాదు, కేంద్రం పెట్టింది 60-40%. ఆయన ప్రయత్నం చేశాడు, కేసీఆర్ ప్రయత్నం చేశాడు. తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. మరి అనేక మంది ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, కుర్రాళ్ళకి వస్తాయి, పేదోళ్ళకి. ఎంతోమంది ఈనాడు పేదోళ్ళు ఎస్సీబీసీ చదవాలని ఆతురుతున్నట్టు వాళ్ళకి ఈయన చదువు కూడా అవకాశం లేకుండా పోతూ ఉంది. డబ్బు ఉన్నవాడికి 3 కోట్ల ఎంబీబీఎస్ కావాలండి ఎన్ఆర్ఏ కోటాలో. అలా 3 కోట్లు ఇచ్చినట్టు వాడు వైద్యం చేస్తాడా పేదోళ్ళకి యాక్చువల్ చెప్పాలండి. కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా దగా చేస్తూ ఉన్నాడు, అని తప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నువ్వు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే నీకు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారా జనం? ఇప్పుడు ఆచంట వెళ్తున్నారుగా, పాలకోళ్ళు వెళ్తున్నారుగా ఏరియా హాస్పిటల్లో. నువ్వు ఫెసిలిటీస్ పాలకోళ్ళు కొన్ని ఫెసిలిటీస్ డయాలసిస్ సెంటర్ పెట్టాడు రామానాయుడు గారు, మంచిది. మనం ఎంకరేజ్ చేయాలి. అలా అక్కడ కూడా ఆచరణ కూడా ప్రారంభిద్దామన్నారు, మంచిది. భీమవరం ఉంది ఏరియా హాస్పిటల్, గుడుమ ఉంది ఏరియా హాస్పిటల్, తణుకు ఉంది, నర్సాపురం ఉంది. ఈ హాస్పిటల్ ఉండటం వల్ల చాలామంది వెళ్తూ ఉన్నారు కదా. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని బలోపేతం చేయాలి, ఫెసిలిటీస్ కల్పించాలి, స్పెషలైజ్డ్ డాక్టర్స్ని అపాయింట్ చేయాలి, ముఖ్యంగా మందులు సరఫరా చేయాలి, అన్ని రకాల స్కానింగ్లు తీయటానికి ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, అలాగే సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్స్ కానీ ఆయన ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఉన్న పాలసీ ఏంటంటే ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రభుత్వ రంగాలను బలహీనపరిచి మోడీ ఇద్దరు ఒకే లైన్. మీరు ఇంకా దుర్భాగ్యం చెప్పంటారా, ఈయన బీజేపీ రాష్ట్రాలు బిల్లులు పెట్టలేదు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేయాలంటే 13 గంటల పనిచేయాలంటే బిల్లు పెట్టాడు ఈ అసెంబ్లీలో. అసలు ఎంత దుర్మార్గం అండి. బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ బిల్లుని వాళ్ళు సపోర్ట్ చేయలే. ఈయన చంద్రబాబు నాయుడు 13 గంటలు పనిచేయాలట, లేడీస్ రాత్రిపూట కూడా పనిచేయాలట. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈనాడు కార్మికులు సిఐటి వాళ్ళు మిగిలిన కార్మిక సంఘాలు చాలా పెద్ద ఎత్తున దీన్ని అన్యాయం ఇదని చెప్పి అసలు మామూలు పగలే వీళ్ళకి ఆడవాళ్ళకి పనిచేసే ప్రాంతాల్లో రక్షణ లేకుండా పోయింది. అనేక రకాల హెరాస్మెంటు, లైంగిక హెరాస్మెంట్లు చూస్తున్నాం మనం, కంప్లైంట్లు. రాత్రిపూట ఎలా పనిచేస్తారండి? కాబట్టి ఇది కార్పొరేట్ వాళ్ళకి, పెట్టుబడిదారులకి వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలు చేయడం తప్ప చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి. రాబోయే కాలంలో ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు ఆ మెజార్టీని తప్పు పట్టే విధంగా వాళ్ళ సొంత ఉపయోగించుకుంటున్నారు. చాలా అన్యాయం ఇది. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం ఉపసంహరించుకొని ప్రభుత్వం నడపాలి. ముఖ్యంగా పాలకొల్లు ఖచ్చితంగా అంటే ప్రభుత్వం నడపాలి. అది ప్రభుత్వం నడిపేంత వరకు కూడా మేము ప్రజా సంఘాలు కానీ మాలాటి వాళ్ళంతా కూడా పార్టీలు సంబంధం లేకుండా అందరం ఐక్యంగా దీన్ని పెద్ద ఆందోళన చేసి చేయాలనుకుంటున్నాం. 4వ తారీఖున మాత్రం పెద్ద ఎత్తున ఈ రౌండ్ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో సమస్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతూ చేయాలని అనుకుంటా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.